ఐపీఎల్లో 11వ మ్యాచ్ సండే డబుల్ హెడ్డర్లో సెకండ్ మ్యాచ్ ఎవరెవరికి అంటే ఆర్ఆర్కి చెన్నైకి గౌహటిలో. ఈ మ్యాచ్కి కూడా ఆర్ఆర్ నుంచి రియాన్ పరాగే క్యాప్టెన్సీ చేస్తున్నాడు. అతను గౌహటి అతను హోమ్ గ్రౌండ్ అది. ఇంకా సంజు శాంసన్ ఓన్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు, కీపింగ్ చేయట్లేదు. సో అందుకని మనోడు బ్యాటింగ్ చేసి వెళ్ళిపోతున్నాడు, ఫీల్డింగ్ అప్పుడు రావట్లేదు. ఇంపాక్ట్ సబ్ అయితే వస్తూ ఉన్నాడు అతనికి ఇంజురీ వల్ల. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ వచ్చేసి ఓకే, మనం టాప్ ఆర్డర్ పెద్దగా ఆడకపోయినా కానీ తర్వాత వచ్చిన నితీష్ రాణా ఇతను కేకేఆర్కి ఆడాడు. కేకేఆర్ తర్వాత ఇప్పుడు రాజస్థాన్కి వచ్చాడు. 36 బాల్లో 81, 225 స్ట్రైక్ రేట్, 10 4లు 5 6లు కుమ్మతలు పడేశాడు. కానీ మిగతా వాళ్ళు పెద్దగా సపోర్ట్ ఇవ్వకపోయినా ఓకే 182 ఫర్ 9 కొట్టారు. ఓకే 182 ఫర్ 9 మంచి స్కోరే. ఏంది ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు, పతి రన్న 2 తీశాడు, నూర్ అహ్మద్ 2 తీశాడు, రవీంద్ర జడేజా 1 తీశాడు, అశ్విన్ 1 తీశాడు. ఆల్మోస్ట్ ఆల్ చెన్నై వాళ్ళు బ్రహ్మాండంగా బౌలర్స్ అయితే ఇరుచుకుపడ్డారు. అందరూ కొద్దిగా తీసుకున్నారు. కానీ ప్రాబ్లం యాడ్ వచ్చింది, చెన్నై అంత స్కోర్ ఇప్పటిదాకా చేజ్ చేయలేదు. 170 పైన పెద్ద చేజ్ చేయలేదు. సో సేమ్ గెలుస్తారా అనుకుంటే ఇక్కడ మనకి పెద్ద దెబ్బ చెన్నైకి. బాగా ఆడుతున్న రచిన్ రవీంద్ర డక్అవుట్ అయ్యాడు. అసలు జఫ్రాకి ఉన్న కసంతా తీశాడు. సరే హసరంగా వచ్చాడు, హసరంగా కూడా వికెట్లు తీశాడు. కెప్టెన్ మటుకు గైక్వాడ్ 63 కొట్టాడు 44 బాల్లో. ఆయన చాలు అనుకున్నాడు ఏమో తెలియదు కానీ ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ, ధోని కూడా 11 బాల్ 16, ఏం పెద్ద ఇది కొట్టలేదు. కొద్దిగా కష్టపడి ఉంటే గెలిచేసి ఉంటారు. వీళ్ళు 176 మట్టుకే కొట్టగలిగారు. హసరంగా అద్భుతంగా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. బ్యాటింగ్ కొద్దిగా చేశాడు, 4 వికెట్లు తీశాడు. చెన్నైనైతే ఎరగదీసి పెట్టాడు అసలు బ్రహ్మాండంగా. నితీష్ వచ్చేసి రానా, ఆయన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. రాజస్థాన్ 6 రన్లు గెలిచేశారు. రాజస్థాన్కి ఫస్ట్ విన్. 3 మ్యాచ్లు ఆడితే ఫస్ట్ 2 ఓడిపోయారు పాపం. దాదాపు దగ్గరకు వచ్చి కానీ ఫస్ట్ విన్ అయితే వచ్చింది బ్రహ్మాండంగా. వీళ్ళు ఖాతా ఓపెన్ చేశారు. ఇప్పుడు టేబుల్ చూసామంటే ఆర్సీబీ ఎప్పుడూ లేనట్టుగా టాప్ 1లో ఉంది. ఫస్ట్ మ్యాచ్ తర్వాత మనం 1లో ఉన్నాం కదా సార్, కిందకు వచ్చి 8కి వచ్చి పడింది. వాడు గెలిచాం, 2 ఓడిపోయాం. రన్ రేట్ బాగా దెబ్బతినింది. మన పైన చెన్నై ఉంది, మన కింద రాజస్థాన్ ఉంది. ఇంకా మిగతాయి అటు ఇటుగా ఉన్నాయి అంతా. అంటే మనం టాప్ 4 వెళ్తామా లేదా అని అయితే ఎస్ఆర్హెచ్కి ఇది ఉంది. ఆర్సీబీ ఈసారి చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. చెన్నై ఇంకా ఇది ఉంది. ముంబై ఇంకా అసలు మొదలెడదాంలే అని ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు మొదలెడితే ఏ రేంజ్ ఉంటుందో మనకి తెలుసు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బాగా వీళ్ళు ముంబై దెబ్బ పడింది. ఈ మ్యాచ్కి వచ్చామంటే చెన్నై బౌలింగ్ కొద్దిగా బాగా చేశారు కానీ బ్యాటింగ్ ఎప్పుడైతే రచిన్ రవీంద్ర అవుట్ అయిపోయాడో ఇంకా తర్వాత పెద్ద స్టార్టింగ్ 6 ఓవర్స్ అయితే మరీ దారుణంగా ఆడారు. అసలు వాళ్ళు వన్డే మ్యాచ్ ఆడుతున్నారా, T20 ఆడుతున్నారా, టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారా తెలియదు. ఆ రేంజ్లో ఆడారు వీళ్ళు. ఇంద్ర బ్యాట్ టచ్ చేయండిరా అన్నట్టు అనిపించింది. ఆ తర్వాత కొద్దిగా అటు ఇటు వచ్చారు, కొద్దిగా ఇది చేశారు కానీ అప్పటికే రన్ రేట్ బాగా పెరిగిపోయింది. పెద్ద ఇది చేయలేకపోయారు. వాళ్ళ బౌలింగ్ కూడా బ్రహ్మాండంగా ఉన్నింది. సో అందుకని వీళ్ళు అంత ఇదిగా చెన్నై ఇది చేయలేకపోయారు. ఒక్క మ్యాచ్ గెలిచింది చెన్నై కూడా 2 మ్యాచ్లు ఓడిపోయింది. ఎవరు తోపు టీములు అనుకున్నారు, అందరు కిందే ఉన్నారు బాటంలో. ఏముందిలే అనుకున్న వాళ్ళంతా టాప్ 4లో ఉన్నారు. సో ఈ ఐపీఎల్ స్టార్టింగే మంచి డ్రామాతో స్టార్ట్ అయింది. నెక్స్ట్ మ్యాచ్లన్నీ ఏమాత్రం ఉంటాయి, ఎట్టబోతాయి, ఏం కథ అనేది మనకైతే తెలియదు. కానీ చాలా ఇంట్రెస్టింగ్గా నిజంగా వీళ్ళు ఆడి ఇట అవుతున్నారా లేకుంటే మనోళ్ళు నిజంగా ఇట చేస్తున్నారా అది తెలియట్లే. అలా జరుగుతోంది. ముంబైది రేపు 3వ మ్యాచ్. రేపన్నా ముంబైలోనే ఆడుతున్నారు ముంబై వాళ్ళు కేకేఆర్తో. సో ముంబై వాళ్ళు ఏమన్నా కొద్దిగా ఖాతా ఓపెన్ చేయాలని ట్రై చేస్తున్నారా లేదా అయితే మనకు తెలియదు. మనం చూద్దాము రేపు మ్యాచ్ ఏమాత్రం ఉంటుంది. వీళ్ళు ఖాతా ఓపెన్ చేసి కొద్దిగా అటు ఇటు ఖాతా ఓపెన్ చేసేది పాజిటివ్ వచ్చిందంటే మనం ఇంకా 9కి వెళ్తాం మనం ఎస్ఆర్హెచ్. అస్సలు లాస్ట్ టైం చూసినప్పుడు ఈసారి ఓడిపోతున్నప్పుడు చూస్తుంటే ఏంద్ర మన పరిస్థితి అనిపించింది. లాస్ట్ టైం రన్నర్స్ అప్, ఈసారి ఏంది ఈ రేంజ్ ఆడుతూ ఉన్నారు.
సో చెన్నై, ముంబై, ఎస్ఆర్హెచ్ ఆల్మోస్ట్ ఆల్ సౌత్ ఇండియాలో బెంగళూరు తప్పించి అందరు కొద్దిగా దారుణంగా ఉన్నారు. ఆఫ్కోర్స్ ముంబై సౌత్ ఇండియా కాదనుకో, వెస్ట్. చెన్నై మంది హైదరాబాదు కింద ఉంది. మంచి టీం ఉన్న ముంబై కూడా కొద్దిగా కిందే ఉంది. చూడాలి, రాజస్థాన్ కిందే ఉంది. మిగతా అన్నీ కొద్దిగా చిన్న చిన్న టీంలు ఇట్టున్నారా అట్టున్నారా అనుకుని అన్నీ పైన ఉన్నాయి. కానీ పంజాబ్ మటుకు ఇంకా సూపర్ టీం ఉంది. మంచి ఆల్రౌండర్లు అయితే పెట్టుకున్నారు. వాళ్ళది ఇంకా చూడాలని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే హిట్టర్లు, ఆల్రౌండర్స్ భలే కొన్నారు వాళ్ళు. చూద్దాం ఏమాత్రం ఉంటాయో నెక్స్ట్ మ్యాచెస్ అన్నీ. రేపైతే మట్టుకు ముంబై కేకేఆర్, ఆ మ్యాచ్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో మనం చూసి దాని గురించి మనం మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలంటే మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.